కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఇందిరానగర్ నందు 50 లక్షల రూపాయల మేర నిధులతో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, గన్నవరం మండలం ముదిరాజుపాలెం కొండపావులూరు శివరాల్లో 15 లక్షల మేర నిధులతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ కాపు కమ్యూనిటీ హాల్ కు మరో 50 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్ కు మరో 10 లక్షలు కేటాయిస్తానని ఎంపీ బాలశౌరి చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాకు తెలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఒక 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఒక జల్ జీవన్ మిషన్ నుంచి ఒక 2,000 కోట్లు తీసుకుంటే మిగిలింది ఏదో ఒకటి వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ హట్కో కానీ వాళ్ళ ద్వారా కానీ మనం తెచ్చుకున్నట్లయితే శాశ్వతంగా ఒక 30-40 సంవత్సరాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయాలనేటువంటిది నిర్ణయంతో మేము ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి నేషనల్ హైవే సంగతి గురించి ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అందరం కలిసి నేషనల్ హైవే వాళ్ళని కూడా పిలిచి మరి త్వరలోనే ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిని మీద తప్పకుండా అది పెద్ద ఇష్యూస్ కాదు. కేంద్రం నుంచి నేషనల్ హైవేస్ కి డబ్బులు తీసుకోవచ్చు, అవన్నీ తీసుకొచ్చి అవన్నీ కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అఫ్ కోర్స్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాగా ఈ ఏరియాలో ఉంది మల్లవల్లి. మరి దాన్ని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడంలో కానీ ఎంప్లాయ్మెంట్ ను పెంచడంలో కానీ వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తా ఉన్నారు. మనం అందరం కూడా మరి ఎమ్మెల్యే గారిని ఆ విషయంలో అభినందించాలి. ఎక్కడైతే ఇండస్ట్రియల్ గా డెవలప్ అయిందో అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, నో డౌట్. అదే రకంగా ఇప్పుడు మనకి మచిలీపట్నం పోర్టు కూడా దాదాపు కంప్లీట్ అవుతా ఉంది. అంటే అవుతుందంటే 50% అయిపోయింది. ఇంకొక 1.5 year లో డెఫినెట్ గా అది కూడా కంప్లీట్ అయింది. ఆ పోర్టు ఒకసారి కంప్లీట్ అయిపోతే అనేక మంది, వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఆస్కారం ఉంది. 4,000 ఎకరాల పొలం ఉంది అక్కడ పక్కనే. దాన్ని అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ మనం డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ కి అతి తక్కువలో ఉన్నటువంటి పోర్ట్ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది మచిలీపట్నం పోర్ట్. అప్ టు నాగపూర్ దాకా కూడా కంటైనర్స్ కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్నటువంటి పోర్ట్. సో దానికి కూడా కంటైనర్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా, వేరే ఇండస్ట్రీస్ ద్వారా ఒక మ్యాప్ తయారు చేసి రూట్ మ్యాప్, దానికి కూడా డెఫినెట్ గా మరి కొన్ని ఇండస్ట్రీస్ ని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలో, ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలో ఒక ఆలోచనతోటి దాన్ని కూడా మేము ముందుకెళ్తాం. అందరం కలిసి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసి దాన్ని కూడా తప్పకుండా సాధిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ, సరే నాకంటే పార్లమెంట్ ఎక్కువ రోజులు నడుస్తూ ఉంటది, నేను అప్పుడప్పుడే రాగలుగుతుంటాను. నాకు 7 అసెంబ్లీలు ఉన్నాయి. సో శాసనసభ్యులు ఎవరు ఉన్నారు, ఏదైనా ఉంటే వారితో మాట్లాడుతుంటాం. ఆయన ఇక్కడే ఉంటున్నారు.